యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును, భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడతారు. ప్రియమైన వాళ్ళారా, ఎంతో నమ్మదగిన మాట దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. యేసు ప్రభు రక్తంలో కడగబడిన మనము ఆయనను విశ్వసించవలసిన వారమైనాం. ఎంత విశ్వసిస్తే అంటే ఎంత నమ్మితే అంత మనకు మేలు చేస్తాడు. ఆయన నమ్మకమైన వాడు, లేకుంటే నమ్మదగిన వాడు. ఎంతోమందిని నమ్ముతాం, అరే నన్ను నమ్మి మోసం చేసినాడు, నన్ను నట్టేట ముంచినాడు అని ఇట్లా ఎన్నోసార్లు నమ్మిన వారి గురించి మనం కొటేషన్లు చెప్పగలుగుతాం. కానీ ఈయన ఎవరిని అట్లా చేయడు. ఎందుకంటే ఇక్కడ ఏమంటాడు, మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ప్రియమైన వాళ్ళారా, మనం ఎట్లున్నా మన పిల్లలు అభివృద్ధి పొందాలి అని అనుకుంటాం. మనం చాలాసార్లు మనం తినకున్నా మన పిల్లలకు మంచి పెట్టాలి, లేకుంటే మనకన్నా మంచి స్థాయిలో వాళ్ళు ఉండాలి, మన కష్టాలు వాళ్ళు అనుభవించొద్దంటాం. ఈ దేవుడు ఏమంటాడంటే మనల్ని పట్టించుకున్నాడు, మన పిల్లలు కూడా పట్టించుకునేవాడు అన్నాడు. ఎంత కనికరం చూడండి. మన భవిష్యత్ తరం గురించి మేలు చేసేవాడు. నిజంగా తల్లిదండ్రులంగా మన పిల్లలకి ఏమన్నా అయితే విలవిలలాడిపోతాం. వాళ్ళకి ఏదైనా జరిగితే అసలు తట్టుకోలేం. కానీ ఈ ప్రభువుకి ఎంత ప్రేమ ఉంది చూడండి. మన మీద ఎంత కనికరం ఉందో మన పిల్లల గురించి పట్టింపు కూడా అంతే ఉండి వాళ్ళని ఏం చేస్తున్నట్టు వృద్ధి పొందిస్తా. ఇంత వాగ్దానము, ఇంత నమ్మకమైన వాగ్దానం ఎవరిష్టోళ్ళున్నారు? కేవలము యేసు రక్తంతో విమోచింపబడిన మనకే ఇది మనం స్వతంత్రించుకోవాలా. రెండో విషయం ఏమంటున్నారంటే, భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడతారు. ప్రియమైన వాళ్ళారా, మనము ఆరాధన చేయడానికి వచ్చే మనము ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏమనంటే మనకు కనబడుతున్నది అంతే ఏంటంటే భూమి ఆకాశమే కనబడుతుంది. ఈ భూమి ఆకాశములను సృజించిన ఆయన. ఇప్పుడు మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి భూమిలో నుంచి వస్తుంది, లేకుంటే వర్షము ఆకాశం నుంచి వస్తుంది. ఈ రెండు తప్ప ఇంకొకటి ఏం లేదు కదా. వీటిని సృజించిన వాడు కర్త కర్మ క్రియ ఎవరంటే యేసు ప్రభు మాత్రమే. ఆయన నుంచి మనకు మేలు వస్తుంది అంటున్నాడు. భూమి ఆకాశములను సృజించిన యెహోవా ఆయన ఏం చేస్తాడంటే మిమ్మును యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడతారు ఆయన వలన. ప్రియమైన వాళ్ళారా, ఇదెంతో అద్భుతమైన స్థితి. ఆయన వలన ఆశీర్వదింపబడాలని కోరుకుంటున్నాం కదా. కానీ ఆయన వలన ఆశీర్వదింపబడాలంటే ఒక ఫార్ములా, ఏమంటారు, ఒక మూలాంశం ఉంది. ఏంటంటే ఆయనను ఆరాధన చేయడమే. ఆయన కోరుకునేది ఆరాధన. ఆయన కోరుకునేది మనం ఇవ్వగలిగినప్పుడు మనం కోరికకు మించినవి ఆయన ఇవ్వగలుగుతాడు. చూడండి, ఒక మాట, ఒక ఉదాహరణ. మనము దేవునికి ఏమైనా ఇస్తామనుకుంటే ఏమి ఇవ్వగలుగుతామండి? కొంచెం డబ్బు ఇవ్వచ్చు, దశంభాగం ఇవ్వచ్చు, కొంచెం సమయం ఇవ్వచ్చు. మన చేతులు చిన్న చిన్నవే కదా. ఆయన చేతులు ఎట్లున్నాయి? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠము అని చెప్పిండు కదా. ఆ సైజులో ఉన్న ప్రభువు చేతి ఎంత పెద్దగా ఉన్నది. ఆయన చేతితో ఒకసారి ఆశీర్వదిస్తే మనం మునిగిపోతాం. ఆశీర్వాదాలు మనం ఉంచేసేట్టుగా ఉన్నాయి. ఈ గొప్ప ఆశీర్వాదం ఇవ్వడానికి ఆయన కోరుతున్నాడు. మనం రక్తంతో కడగబడిన మనము ఆరాధన విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. ఆయన ప్రతి విషయమును గురించి కృతజ్ఞతాపూర్వకంగా ఆయనను ఆరాధన చేస్తూనే ఉండాలి. మన అడుగు వేస్తున్నామంటే ఒక అడుగు వేయడానికి ఆయన ఎంత కృప ఉందో, ఎంత కనికరం ఉందో మనం ఎరగాలి. ఆయన మనల్ని ఆ భూమిని మనకు ప్రతిస్పందింపజేస్తున్నాడు. లేకుంటే జిగట ఊబిగా ఉంటుంది. దాన్ని మన కొరకు అట్లా మనం నడిచేటట్టుగా యోగ్యమైన స్థితిలో భూమించినాడు. ఈ గొప్ప దేవుని పాదాలు పట్టుకొని ఎంత ఆరాధన చేసినా తక్కువ. ఈ ఉదయకాలం మన పిల్లలను అభివృద్ధి పొందించేవాడు ఆయన ఉన్నాడు కాబట్టి మనం ఆరాధన చేయాలా. మనల్ని రక్షించుకొని మనల్ని ఏటికి పోషిస్తున్నాడు, మనల్ని అభివృద్ధి పొందించేవాడు ఆయన కాబట్టి ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదాలకు మనం ఆరాధనే కారణం. కొద్దిసేపు ఆరాధనలో గడుపుదాం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ఆరాధన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. నీ శిలువ రక్తంతో కడిగి మమ్మల్ని నీ పిల్లలుగా చేసుకున్నావు. అంతేగాక మా పిల్లల్ని కూడా ఆశీర్వదించే మంచి దేవుడవు, అందుకై స్తోత్రములు. భూమి ఆకాశములకు సృష్టికర్తవు, నీవే మమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పినావు. నీ ప్రేమ ఎంత గొప్పది. నువ్వు కలగజేసిన రక్షణ, నువ్వు ఇచ్చిన ఈ సమస్త సృష్టికి ఏమి ఇవ్వలేక హృదయమారా నీ పాదాలు పట్టుకొని
నన్ను నేను తగ్గించుకొని నిన్ను హెచ్చిస్తూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో కొద్ది స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.